అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద షర్మిల గట్టిగా స్కెచ్ చేయబోతున్నట్టు తెలియవస్తున్న సమాచారం. వచ్చే ఎన్నికల్లో అంటే 2029 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మని అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, లేదు అంటే ఇండిపెండెంట్గా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలియవస్తూ ఉంది. ఇంకోవైపు కడప ఎంపీగా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద సునీతమ్మని నిలబెట్టాలనేటువంటి ఆలోచన కూడా షర్మిల చేస్తున్నారట. మరి షర్మిల చేస్తున్న ఆలోచనకి విజయమ్మ ఎంత సపోర్ట్గా నిలుస్తారనేది ఇంకా తెలియదు. నిజానికి వైఎస్ విజయమ్మ పులివెందుల మాజీ ఎమ్మెల్యే. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి వచ్చి, అంటే జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లోకి వచ్చి అని ఎందుకు చెప్తున్నానంటే, అంతమంది పాపం ఆమెకు రాజకీయాలు అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం ఆమె రాజకీయాల్లో యాక్టివ్గా లేరు, కేవలం ఇంటికి మాత్రమే పరిమితయ్యారు. కానీ రాజశేఖర రెడ్డి గారి సానుభూతిని తనకి అనుకూలంగా మార్చుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం మొత్తాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. షర్మిలమ్మని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే, విజయమ్మని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు వైఎస్ వివేక గారు తనతో పాటు రాకపోవడం వల్ల విజయమ్మ ఉంటే అక్కడ వివేకానంద రెడ్డి గారికి పులివెందులో చెక్ పెట్టవచ్చు, బాబాయికి చెక్ పెట్టవచ్చు అనే కారణం చేత విజయమ్మని పులివెందుల ఎమ్మెల్యేగా ఆ రోజు ఉప ఎన్నికలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ పార్టీ పెట్టిన రోజు కూడా ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మనే పెట్టారు. అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో తేడా వచ్చింది. మొదట్లో విజయమ్మని బాగానే చూసుకున్నప్పటికీ కూడా అసలు ఎలక్షన్స్ 2014 ఎలక్షన్స్ వచ్చే మాటికి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ విజయమ్మని వైజాగ్ ఎంపీగా పంపించారు, ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. కానీ అక్కడ ఓడిపోయారు ఆవిడ. మరి ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేని తప్పించారు అంటే, ఆ సిట్టింగ్ స్థానంలో తను నిలబట్టడం కోసం, తనకి పులివెందుల కావాలని అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మని ఉత్తరాంధ్ర వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా పంపించారు. తర్వాత అక్కడ ఓడిపోయారు. తర్వాత ఆమెకి ఏ పదవి లేదు, పార్టీ పదవి మాత్రం ఉంది, పార్టీ గౌరవ అధ్యక్షురాలు పోస్ట్ మాత్రం ఉండేది. 2019 ఎన్నికల్లో అసలు ఏ సీటు ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉన్న పార్టీ పోస్టును కూడా పీకి పక్కన పెట్టేశారు, పార్టీ గౌరవ అధ్యక్షురాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మకి ఉన్నటువంటి, వీరిద్దరికీ మధ్య ఉన్నటువంటి బాండింగ్ ఏంటి అంటే, కోర్టులో కేసులు వేసుకుని కలబడుకుంటున్నారు. ఒక ఆస్తి వివాదం కాడ, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాడు వాళ్ళిద్దరి మధ్య ఎన్సీఎల్టీలో కోర్టు కేసు నడుస్తూ ఉంది. ఆ ఆస్తి నాది, నా బిడ్డకి నేను ఇచ్చుకున్నాను అని విజయమ్మ గారు, లేదు నాదే అని జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరి మధ్య కొట్ట నడుస్తూ ఉంది. సరే పైకి ఇద్దరు మాట్లాడుకున్నారు, కానీ వైఎస్ విజయమ్మ ఒక టైంలో ఓపెన్గా లెటర్ రాశారు. జగన్ ఆస్తులకు సంరక్షకుడికి మాత్రమే, చెల్లెలకు అన్యాయం చేయొద్దు అని చెప్పేసి ఓపెన్గా లెటర్ రాశారు. అంటే మనం ఇక్కడ విజయమ్మ గారి ఆలోచన తీరును మనం గమనించాలి. గతంలో షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఓపెన్గా మద్దతు ప్రకటించారు. తర్వాత ఆమె ఆంధ్ర వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కడప ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా నా సపోర్టు షర్మిలాకే అని ప్రకటించారు. సో షర్మిలతో విజయమ్మ గారు ఉన్నారు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. పైగా మొన్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి విజయమ్మ రాలేదు. ఈవెందో జగన్ మీద గురకరాయి దాడి జరిగింది అన్న రోజు కూడా కనీసం పరామర్శకు కూడా విజయమ్మ రాలేదు. సో రాజశేఖర రెడ్డి గారు జయించినప్పుడు, వర్ధంతున్నప్పుడు, ఎదురెదురు పడ్డప్పుడు కొంత మాట్లాడుకుంటూ ఉంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళిద్దరి మధ్య మాత్రం కొంత అగాధం ఏర్పడింది. వైఎస్ విజయమ్మ గారు కూతురు వైపే నిలబడ్డారు అనేది ఓపెన్ సీక్రెట్, మనందరి కళ్ళ ముందు గడపడుతున్న ఓపెన్ సీక్రెట్. అయితే కొడుకు మీద ఏకంగా పోటీ చేయడానికి ఆమె రెడీ అవుతారా అనేది ఒక డౌట్. మామూలుగా కొడుకు అంటే చాలా ప్రేమ ఆమెకి. సరే కొడుకుతో కొన్ని విభేదాలు ఉంటే ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఉంటే ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉంటే ఉండొచ్చు, కానీ కొడుకు అంటే మాత్రం చాలా ప్రేమ, ఏ తల్లికైనా ఉంటుందిగా. కానీ అదే క్రమంలో షర్మిల అంటే కూడా చాలా ఇష్టం. షర్మిల రాజకీయ భవిష్యత్తు నిలబడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి భవిష్యత్తు క్లోజ్ కావాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ వైరి పక్షాలు కదా, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు, వైసీపీ ఓట్ బ్యాంకు రెండు ఒకటే ఓట్ బ్యాంకు. అదంతా టీడీపీ వ్యతిరేక ఓట్ బ్యాంకు. ఆ ఓట్ బ్యాంక్ని షర్మిల గారు లాక్కుంటేనే లైఫ్. లాక్కోవాలంటే వైసీపీ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నంతకాలం ఆ ఓట్ బ్యాంకు జగన్ని కాదని షర్మిల వెనక్కి ఎట్టి పరిస్థితుల్లో రాదు.
వైసీపీ వెనకాల ఓట్ బ్యాంక్ అంతా కూడా పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా ఇంకొకసారి ఇంకో 2 సార్లు ఓటమి రావాలి. అందులో తనకి అన్యాయం చేశారు అన్నదాన్ని షర్మిల గారు ఇంకొద్దిగా ఇంజెస్ట్ చేయాలని చూస్తున్నారు. గతంలో తనకు అన్యాయం జరిగారని చెప్పారు. తను చెప్పిన తర్వాత మళ్ళా అదే అంశం రెండోసారి ఎన్నికల్లో పనిచేయదు. ఏ అంశమైనా ఒకసారి పనిచేస్తుంది. గతంలో షర్మిల గారు నాకు అన్యాయం జరిగింది, ఆస్తిలో వాటా ఇవ్వలేదు, బయటికి నెట్టేశారు, అన్న ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు, మేనరుడు ఆస్తిని కూడా లాక్కున్నాడు, ఇలా చాలా ప్రచారం చేశారు. అది అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఇంకొక అంశాన్ని కొత్తగా ట్రై చేయాలి. ఆ కొత్తగా ట్రై చేసి అసలు విజయమ్మని తీసుకొచ్చి పులివెందులో నిలబెడితే, దానివల్ల షర్మిల గారు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, ఇక్కడ ఎమ్మెల్యేని తీసుకుపోయి ఎక్కడో వైజాగ్ ఉత్తరాంధ్ర పంపించి తల్లికి అన్యాయం చేశాడు, అవసరం ఉన్నప్పుడేమో పులివెందులో తల్లి నుంచోబెట్టాడు. కానీ అసలు ఎలక్షన్ వచ్చేపాటికి ముఖ్యమంత్రి అనుకునేపాటికి తల్లిని పక్కన పెట్టి ఆ సీట్లో తన్నించున్నాడు. పులివెందుల నుంచే తల్లికి అన్యాయం జరిగింది, పులివెందుల నుంచే రాజశేఖర రెడ్డి గారికి అన్యాయం జరిగింది, పులివెందుల నుంచే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది. కాబట్టి పులివెందుల నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పేరు పోరాటం అనే మాటని షర్మిల గారు రెడీ చేసుకుంటున్నారట. ఆమె రెడీ చేసుకుంటే సరిపోదు, విజయమ్మ గారు దానికి ఒప్పుకోవాలి. విజయమ్మ గారిని ఒప్పించే పనిలో షర్మిల గారు ఉన్నారు. మరి టైం అయితే ఉంది, ఎన్నికలకి ఇప్పుడు లేదు కదా, 2029లో ఎన్నికలు. ఈ సమయంలోపు షర్మిల గారు ఒప్పిస్తే మాత్రం, షర్మిల గారు అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద పులివెందులలో విజయమ్మ గారు నిలబడతారు. అది మరి ఏ మేరకు వర్కౌట్ అయింది అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే తల్లి కొడుకుల బాండింగ్ కాబట్టి మరి ఎలా అని తెలియదు నాకు. షర్మిల గారు అనుకుంటుంది వర్కౌట్ అవుతుందా లేదు, కానీ షర్మిల గారు మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలియ వస్తున్నటువంటి సమాచారం. ఒకవేళ జగన్ వర్సెస్ విజయమ్మ కనుక పులివెందులో పోటీ పడితే ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.